గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రభుత్వం తలమునకలే ఉండగా తూర్పు గోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు పనులకు ఆటంకం కలిగిస్తున్నాయి. 4 రోజులుగా జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో వర్ష బీభత్సంపై తాజా సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్షంగా అందిస్తారు. ప్రారంభంలోనే కురుస్తున్న జోరు వానలు కుండపోత వర్షాలు తూర్పుగోదావరి జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వానలు నెమ్మదిగా ప్రారంభమై అధిక వర్షాలు నమోదవుతున్నాయి. ఏజెన్సీతో పాటు రాజమండ్రి, కాకినాడ నగరాలు, అట్లాగే కోనసీమ మెట్ట ప్రాంతాలైన జగ్గంపేట, తుని, అన్నవరం, పత్తిపాడు నియోజకవర్గ తదితర ప్రాంతాల్లో వర్షాలు అధికంగా నమోదవుతున్నాయి. రాజమండ్రిలో రాత్రి నుంచి నిన్నటి నుంచి కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోటిలింగాలపేట, ఆర్యాపురం, అలాగే తుమ్మల, ఆవా ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలో చేరింది. ప్రజలంతా ఇళ్లలో చేరి నీటితో సామాగ్రి తడిచిపోవటం, అట్లాగే అన్ని నీళ్లలో తడిచిపోవటం వల్ల ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్ రహదారులు నీట మునిగిపోవడంతో మురుగునీరు రహదారులపై ప్రవహించడం వల్ల రాకపోకలకు, వాహనదారులకు తీవ్ర అగసాట్లు పడుతున్నారు. ప్రధానంగా రాజమండ్రిలో పుష్కరాల పనులకు వర్షాలు తీవ్ర ఆటంకం కలిగించాయి. వర్షాలు 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు రాజమండ్రిలో నిన్న కురిసిన భారీ వర్షాలకు పుష్కరాల పనుల్లో నాణ్యతా లోపాలు బయటపడ్డాయి. ప్రస్తుతం మనం రెడ్డిలపేట వద్ద ఉన్నాం. ఇక్కడ దుర్గమ్మ ఛానల్ కు కట్టిన ఇటీవల ఘాట్లో కట్టారు. ఈ మురుగునీరు గోదావరిలో కలిసే ఛానల్ వద్ద మొత్తం కుంగిపోవటం ప్రజలను, అధికారులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ పుష్కరాల పనుల్లో నాణ్యతా లోపాలు ఇక్కడ బయటపడ్డాయి. ఈ కట్ట లోపల ఏమాత్రం ప్రమాణాలు పాటించకుండా నిర్మించడం వల్ల ఒక్కసారిగా కుప్పకూలిపోయిన భారీ కట్టడం ఇక్కడ చూడవచ్చు. ఈ గోదావరికి వరద పోటెత్తితే మాత్రం ఈ నీళ్లంతా ఈ కట్ట తెగిపోయి ఆర్యాపురం ప్రాంతం మొత్తం నీట మునిగే అవకాశం ఉంది. రాజమండ్రికి కూడా చాలా తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఏమాత్రం పట్టించుకోకుండా అప్పటికే అస్తవ్యస్తంగా పనులు జరిగాయి. ఏమాత్రం పూర్తి కాలేదని ఆందోళన నెలకొంది. పలుసార్లు సమీక్షలు చేశారు, పనులన్నీ చూస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఘాట్ల వెంట పదే పరిశీలించారు. అయినా కూడా నాణ్యతా ప్రమాణాల లోపాలు ఏమాత్రం పాటించకుండా ఘాటు వద్ద కట్టిన నల్లా చెరువు ఛానల్ మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. అట్లాగే గోదావరిపై 4వ వంతెనలో నిర్మించిన అప్రోచ్ రోడ్డు కూడా వర్షాలకు దెబ్బతింది. ఒక్కొక్కటిగా ఈ డొల్లతనం అంతా పనుల్లో డొల్లతనం పడుతున్నాయి. ఈ నెల పలుసార్లు గడువు విధించారు. వాళ్ళ గడువుల్లోప పుష్కరాల పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సహా అందరికీ అధికారులు ఆదేశాలు అందాయి. అయినప్పటికీ ఈ నెలాఖరుకు పనులు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ నిన్న కూడా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో పుష్కరాల పనుల్లో చేపట్టిన పనులన్నీ ఒక్కొక్కటిగా వర్షాలకు దెబ్బతినటం, ప్రమాదాలు పొంచి ఉండటం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు మరి ఎలాంటి పలుసార్లు సమీక్షలు చేశారు, పర్యవేక్షించారు. అయినా కూడా నాణ్యతలు పాటించకుండా కాంట్రాక్టర్ ఇలాంటి పనులు చేపట్టడం ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. మరోవైపు గోదావరికి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద నీరు క్రమంగా చేరుతుంది. రాజమండ్రి కొత్త నీరు కూడా గోదావరిలోకి ప్రవాహం వస్తోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాలైన భద్రాచలం నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అధిక వర్షంగా కురుస్తోంది. శబరి నది కూడా కొంతమేర వరద నీరు వచ్చి చేరుతుంది. ఆ ప్రవాహాలు గోదావరి ఉపనదులన్నీ కూడా గోదావరిలో కలుస్తున్నాయి. వరద నీరు ప్రవాహం కూడా పెరుగుతుంది. పుష్కరాలకు మాత్రం పనులకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. ఈ వర్షాలు ఇలాగే కొనసాగితే పనులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే కట్టిన కట్టడాలు కూడా కూలిపోవడం, నాణ్యతా లోపాలు బయటపడటం వల్ల కొద్ది రోజుల్లో సమీపించే మహా పుష్కరాలకు ఇప్పటికైనా అధికారులు నాణ్యతలు పాటించి పనులు త్వరితగతిని పూర్తి చేయాలని ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్ తో సాయి, ఈటీవీ న్యూస్, రాజమండ్రి.